नमः। हरिः ओं श्रियकान्ताय कल्याण निधये निधयेऽर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। यस्य द्विरद वक्त्राद्याः पारिषद्याः परशतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अत भगवतः महापुरुषस्य श्री महाविष्णुः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्री श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शखाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे श्री वेंकटाचले स्वामी पुष्करणी तीरे श्री श्रीनिवास स्वामी दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतः नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमद् अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री शेषाचलनिवासिनः श्री भूमि नीला समेत श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं श्री श्रीनिवास स्वामी कैंकर्य रूपं యజమానస్య గోత్రోద్భవస్య అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవాల్సింది. మీ యొక్క జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకుని మీ నామధేయము మీ ధర్మపత్ని నామధేయము మీ కుటుంబ సభ్యుల నామధేయములని స్మరించుకుని మీ మీ ప్రార్థనలు అన్నీ స్వామి వారికి విన్నవించుకుని ప్రార్థన చేసుకోవాల్సింది. కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం సర్వలోకక్షేమార్థం श्री भूमि नीला समेत श्री श्रीनिवास स्वामिनः
కళ్యాణ వైవాహిక మహోత్సవాంగం శ్రీ వైఖానస భగవచ్చాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస స్వామి అర్పితమస్తు. శ్రీనివాస గోవింద గోవింద, పద్మావతి ప్రాణనాథ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద, మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే. అనంతమైనటువంటి ఈ కాలంలో మనం ఒక విశేషమైనటువంటి క్షేత్రంలో అంతము లేనటువంటి అనంతులు అప్రాకృతులు దివ్యభవ్య మనోజ్ఞమూర్తి ఒక ఆకారాన్ని ధరించి ఆ వైకుంఠం నుంచి దిగి వచ్చినటువంటి పవిత్రమైన దివ్యధామంలో ఉన్నాం. భారతదేశమే కర్మభూమి. మానవుడిలో ఉండేటువంటి త్రిగుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం. వీటిలో సత్వగుణము ప్రేరేపితమైతే మానవుడు చేసే పనులు పుణ్యమైనటువంటి కర్మ. రజోగుణ తమోగుణాలలో ఉంటే పాపకర్మలు చేస్తారు. ఈ మూడు గుణాలు మనుష్యుడిలో ఉంటాయి. పుణ్యపాప కర్మలు అప్పుడే వస్తాయి. ఈ పాపకర్మలు ప్రక్షాళనమయ్యి పుణ్యకర్మలు చేయటానికి తగిన యోగ్యతని కలిగించేవే పుణ్యక్షేత్రాలు. క్షేత్రము, తీర్థము, దైవతము ఈ మూడు కూడా మహిమాన్వితముగా పాప ప్రక్షాళన సామర్థ్యం కలిగి పుణ్యప్రదంగా మోక్షదాయకంగా ఉంటాయి అని. భారతదేశంలో అనేక క్షేత్రాలు ఉన్నాయి. కానీ కలిలో ఈ వెంకట క్షేత్రం కలవు వెంకటనాయక అని పవిత్రమైనది. ఇది శ్వేతవరాహ కల్పారంభంలో, అంటే ఈ కల్పారంభంలోనే ఈ వరాహ క్షేత్రంగా ప్రసిద్ధమై ఉన్నది. ఇది మహావిష్ణువు యొక్క క్రీడాద్రి పర్వతం. ఈ క్షేత్రం యొక్క తీర్థం స్వామి పుష్కరిణి. ఆ వైకుంఠంలో మహావిష్ణువు యొక్క క్రీడా సరస్సే ఐరమ్మదీయము అంటారు. అదే ఇది. దైవతమో శ్రీమన్నారాయణుడే. లోక కళ్యాణార్థం ఆ నారాయణుడు శ్రీనివాసుడుగా వెంకటేశ్వరుడుగా అవతరించారు. అదిగో అటు వైభవాన్ని వీక్షిద్దాం. సర్వకర్మసు సర్వశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహతరం కృషే ఆదో కలశారాధనం కృషే దారాసుమనశేషో సరస్సరిత్స పరిపూరితేషో అపోభిగుర్నన్ ప్రతిపాదేశే గుణోమి దత్తాగుం సుచరగుం సుశర్మా ఇదమాప శివ శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థజలోభ్యర్చ సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయినా బ్రహ్మణా సమృద్ధిమెచ్చ మంత్రపూతం శుభం కావేరి తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞః పాశా వితతః పుత్రా తేజోనింద్రసవితోత విష్ణుర్విస్తే దేవా ముంచంతు మరితస్వస్త్యః కరకే పంచభూతగమావాహమి జలే సర్వతీర్థజలమావాహమి ముఖే విష్ణు మధ్య రుద్రం మూలే బ్రహ్మాండం ఆవాహమి కుంభే ఓం భుః వరుణమావాహమి ఓం భువః ప్రచిత సమావాహమి ఓం శుభః రక్తాంబరధరమావాహమి ఓం భూర్భువస్వః యాతస్పతిమావాహమి గంగాది సర్వతీర్థజలాన్ మహావృణాయ నమః ఇదమాసనం సర్వోపతం సౌఖ్యం సుప్రీత సుప్రసన్న వరదో భవతు. నిర్విఘ్న ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారదనం కృషే విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైద్యాతిరాద ముద్రా చక్రే కరతలికే శంఖదండౌ దదానం మేఘశ్యామం సుపర్ణమకుడం పీతవత్రం శుభాంగం ధ్యాయే దివం సూత్రపతి జకాసమేతం ఓం పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేన సమావాహమి ఓం భువః శాంతమావాహమి ఓం శుభః హరమావాహమి ఓం భూర్భువస్వః అమితమావాహమి నిత్య అనపాయ నమావాహమి తద్దక్షిణ సూత్రపతిం ఆవాహమి వామే జయామావాహమి
सूत्रपतिं जया समेत श्री विश्वक्सेन से इदमासनं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्य पुष्पैः पूजयामि धूपदीपादि सर्वोपचारार्थम् अक्षतं समर्पयामि गुडोपनिवेदं समर्पयामि पानीयं समर्पयामि सदक्षिणकं ताम्बूलं समर्पयामि सूत्रपति जया समेत श्री विश्वक्सेन नमः सुप्रीता सुप्रसन्न वरदो भवतो बहुज्ञातः सुपुण्यहं वाचयिष्ये वाचितां सुपुण्यहं करोमि कुरुष्व प्रोक्तमस्तु मस्तु प्रजापति प्रीतां प्रीतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शुभम ओम अतो देवावंत्रेतो विष्णुरुचक्रमे पृथिव्या सप्तदां भेदं विष्णुरुचक्रमे त्रेतानित समुडपस्य भागं श्री त्रीणि पदाविचक्रमे विष्णुर्गोप अदाप्यत तोतर्मान् धारेण विष्णुकर्माणि पश्यत यत ओ व्रतानि पस्वते इन्द्रस्य जुसखा तद्विष्णु परमं पतिं सदा पश्यन्ति सूर्यः देवे वच क्षुराततं तद्विप्र सोवे पण्यवो जागृभागं सस्यमिन्तते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्यात् संतप्रियं सतो द्रविणोदा वीरवती विषन्नो द्रविणोद्धारस्य दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेतोपविशं यदा वै सूर्यवतेते एते सूर्यो गच्छेत् यत्र जगनं पश्येत् तावत् कुर्वे तत्कार्यः स्यात् पुण्यः एव कृते श्री श्रीनिवासस्वामी प्रीत्यर्थं सर्वहितार्थं करिष्यमाणः वैभवस्य प्रोक्षणार्थं पुण्यः भवन्तो भ्रुवन्तो स्वस्तिनिन्द्रो वृद्धस्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्क्षो अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पति ददातु श्री श्रीनिवासस्वामी प्रीत्यर्थं सर्वहितार्थं करिष्यमाणः वैभवस्य कर्मणि सर्वतः प्रोक्षणार्थं पुण्यः स्वस्तिं भवन्तो भ्रुवन्तो स्वस्तिः रुद्यास्महवे नमोऽस्तु सद्या मित्रं देवमित्रतेन्नो अस्तु अनुराधान् हविषा वर्धन्तः सविंसर्वीराः श्री श्रीनिवासस्वामी प्रीत्यर्थं सर्वहितार्थं करिष्यमाणः वैवाहिमस्य सर्वप्रोक्षणार्थं पुण्यवृद्धिं भवन्तो भ्रुवन्तो वृद्धिः समृद्धिः पुण्यां समृद्धिः आपोष्टामयोभवः तान् भूर्जतनां हिरण्यः चिक्षते यो वस्यतमूर्त तस्य भाति तेनः सुखतिर्व मातरः तस्मारङ्गमामवः यस्य क्षणदा आपतिं राचनः पवमानसुवर्जनः पवित्रजोष्णि यपोतासु पुनातुमा पुनन्तमाद्यवदनः पुनन्तमनवोध्या पुनन्त विश्वायवः जातवेद पवित्रवतो पवित्रेण पुणाहिमा शुक्रन्ते पतीततो अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चिषे अग्निमिततमन्तरा ब्रह्मतेन पुण्यमहे उभाभ्यां ते वसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुण्यमहे वैश्वदेवे पुनते देव्यागातु यस्य बह्विस्तन्वो तीतपृष्ठः कुमाद्येषु वैज्ञस्य पतयोरयिनां वैश्वनस्य विभ्राप्नातु वात प्राणेन शिरोम योभुः द्यावा पृथिवीपयसापयोभिः ऋतावरे यज्ञेमा पुनीतां बृहद्विषवितस्त्रुभिः वरसिष्ठैर्देवमन्वभिः अग्ने तक्षैः पुनाहिमा येन देवा अपुनतायेनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुण्यमहे यः पावमाने रज्येते ऋषिभिः सम्भृतं सर्वगुं सपूतमश्नाते स्मृतिदं मातरिस्वना पावमानेर्यो अध्येते ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वतीभिः क्षीरं सर्पिरमदोदकं पावमाने स्वस्तैनेः सुतुघाहे वयस्वतेः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पावमाने दिशन्तु नः इमं लोकमतो अमं कामान् समर्थयन्तु नः देवेर्देवे समाभृताः पावमाने स्वस्तैनेः सुदुगाहे गुरुतच्युतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यमगम् हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुण्यमहे इन्द्रस्सु नीते सहमापुनातु सोमस्वस्त्यावरणसिमिच्च जातवेदा मोर्जयन्त्यापुनातु तच्छं जोरावृण्यमहे गातुं यज्ञाय गातुं यज्ञपते देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेशं शन्नो अस्तु द्विपदेशं चतुष्पदे ओं शान्तिः 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 ओम प्राच्यान्ति देवा ऋतुजो मार्जयन्तां दक्षिणायं दिमासः पितरो मार्जयन्तां प्रतीच्यान्ति सुसा प्रसवो मार्जयन्तां उदयेच्छान्ति स्यापवोषधयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायां तिसि यज्ञः संवत्सरो यज्ञितर्मार्जयन्तं मतोदरातरे नागेभ्यो मार्जयन्ताम् ओम वास्तो ओष्पते प्रतिजानि अस्मात् वेसो अननीवो भवनः यत्वेमहे प्रतितन्नोजो स्वसन्न गेति त्रिपदेशं चतुष्पदे वास्तोष्पदे सग्नया सन्ददाते सक्षम हिरण्मया गातुमत्या आक्षत यवर्णो यूयं पात स्वस्ति विस्सतानः अमीभा वास्तोष्पते विश्वारूपाण्यभिषं सखासुदेवी दिनः शुभगुं शुभम् अनुरणीयान् महतो मह्यान् आत्मगुहायां निहितोऽस्ति जन्तोतमकृतं पश्यते वीतशोको धातु प्रसादान् महिमानमिषम् ओम विश्वक्सेनाय नमः वरणाय नमः पुनः पाद्याचमनीयं समर्पयामि सुप्रीता सुप्रसन्नवरदो भवतो यदास्थानं यदास्कं प्रवेशे मुच्चवार्तं क्षेमार्तं प्रदागमनाय च
లక్ష్మీరమణ గోవింద గోవింద. స్వామివారి దివ్య సాన్నిధ్యంలో మనమంతా ఇప్పటిదాకా విన్నాం. సామాన్యంగా ఏ పనిని మనం చేసినా ఏ ఆటంకాలు రాకూడదు అని భావిస్తాం. అందువల్లనే ఇక్కడ ఏ విఘ్నాలు రాకుండా యో యజేత విధానేన నిర్మలం తస్య కర్మచ విశ్వక్సేన పదంచాస్య గతిరిత్యాహ మాధవ అని యజ్ఞాధికారంలో భృగు మహర్షి సూచిస్తారు. ఇది విశ్వక్సేనుని అంటే సాక్షాత్తుగా స్వామి నిర్విఘ్నంగా పనులు సాగుతాయి అని కూడా పీతాంబరోచ్యుతస్యాంగీ విశ్వక్సేనో జనార్దన అని అమరమంటోంది. సర్వ విద్భానుర్విశ్వక్సేనో జనార్దన అని సహస్రనామ స్తోత్రంలో కూడా విశ్వక్సేన శబ్దం విష్ణువుకి నామాంతరం. విశ్వక్సేన ప్రియా అనే శబ్దానికి లక్ష్మీ అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే సర్వత్రా వ్యాపించిన సేనలు కలిగినటువంటి వాడు, అలాంటి ఆయన్ని ఆరాధించారు. ఆ తర్వాత పుణ్యాహ కర్మ అని చేశారు. ఈ పుణ్యాహ కలశానికి ముందుగా సంస్కారాలు చేయాలి అని ఆవాహన చేయటానికి ఇలాగ చేయడం అనేది సంప్రదాయం. ఒక శరీరంగా కలశాన్ని భావించారు. దానికి దారం చుట్టి కొబ్బరికాయను ఉంచి దానికి చేయవలసినటువంటివన్నీ చేసి ఆ కనకాధి దేవతాన్ పాంచభౌతిక ఇత్యభిప్రాయ అని శ్రీనివాస దీక్షితేయంలో పంచభూతాత్మకం శరీరం కాబట్టి అది కూడా అలాంటిదే. ఆధారే పృథివీమావాహయామి జలే సర్వతీర్థ జలమావాహయామి అలాగ చేయటం జరుగుతుంది. తర్వాత సద్యోంకురారోపణ సస్య సమృద్ధి కలిగేట్లుగా ఓషధీ సూక్తంతో అభిమంత్రించి నవధాన్యాదులని అక్కడ అభిమంత్రించి నిక్షిప్తం చేశారు. ఇప్పుడు సర్వజగద్రక్షకుడైనటువంటి స్వామిని అందరికీ కూడా వైవాహిక సర్వమానవులు వైవాహిక దీక్ష గృహస్థాశ్రమ స్వీకారం నుంచే ఎక్కడికైనా వెళ్ళవలసినది, అంటే ఇతర ఆశ్రమాలకు. ఇది కలియుగంలో ఒక నిర్ణయం అన్నారు. అందువలనే ఈ గృహస్థుగా ఉన్నటువంటి వాడికి సకల శుభాలు కలగాలి అని తాను ఇదిగో నేను కూడా ఈ పనే చేస్తున్నాను అన్నట్లుగా స్వామివారు ప్రతినిత్యము కూడా వైవాహిక దీక్షా స్వీకారం చేస్తూ ఉన్నారు. అదే ఈ రక్షా సమర్పణ చేయబోతూ స్వామికి అత్యంత ప్రియతముడైన ఆదిశేషుల్ని ఆహ్వానిస్తూ అర్చన చేస్తూ ఉన్నారు, అభిమంత్రిస్తున్నారు. విశ్వే దేవానో అద్యా స్వస్తే వైశ్వానరో వసురగ్ని స్వస్తే దేవా అవంతృభవ స్వస్తే స్వస్తి నో రుద్రపాత్వం అసహ స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యేరేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నోదితే కృధే స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమస ఆదివా పునర్దతా జ్ఞాతా జానతా సంఘామే మహీ స్వస్తైనంతారక్షమరిష్టనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురగమింద్రా సఖం సమత్సు ప్రహద్య శోణావామివారూహేమా హం హోముచా మాంగిర సంగయంచ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాతే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయేత ధ్రువం శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద. సర్వలోక రక్షకుడైనటువంటి స్వామి ఈ కలియుగంలో, కలి అంటేనే చాలా విచిత్రమైనటువంటిది, కలహాలతో కూడినటువంటిది. అందువలనే ఈ కలియుగంలో మానవులందరికీ కూడా శుభాల్ని కలిగించాలి అని 7 పర్వతాల మీద స్వామి పుష్కరిణి తీర్థంలో
సుస్నాతులైనటువంటి ఆ మానవుడు పాపాలని నిర్మూలించుకొని స్వామి సన్నిధానానికి వచ్చి ఈ కలియుగంలో అత్యంత పవిత్రమైనటువంటి ఈ స్థానంలో నిలిచి ఆధారశక్తి, తీర్థశక్తి, మంత్రశక్తి ఈ మూడు శక్తుల యొక్క కలయిక కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి దేవదేవుణ్ణి దర్శించి, ఆధారశక్తి ఏమిటి? నారాయణుని అపరదేహమైన భూభారవాహుడైన ఆదిశేషుడు. సకల పుణ్యతీర్థాలకు స్వామిని, తనను సేవించే వారికి స్వామిత్వాన్ని ప్రసాదించే మహిమ కలిగిన స్వామి పుష్కరిణి తీర్థశక్తి. ఇక మంత్రశక్తి ఓం నమో వెంకటేశాయ అనే అష్టాక్షరి. వెంకట శబ్దంలో వా ప్లస్ ఈం ప్లస్ కట అక్షరాలు. వీటిల్లో వకారం అమృత బీజం, విష్ణు బీజము అని కూడా. ఈం కలిసినది. ఈకారశ్చ మహాలక్ష్మి లోకత్రయ విభావిని అని సంకేత తంత్రం చెప్తారు. సామరస్యార్థం బిందువు చేరితే ఈం అయింది. శ్రీ సూక్తంలో శ్రీకి ఈం అనే ప్రయోగం ఉన్నది. ఈం అంటే లక్ష్మీదేవి అని. ఈ రెండు అక్షరాలు కలిపి వా ప్లస్ ఈం ఏమైంది? వేం అయింది గుణసంధితో. వేం అంటే అవినాభావ సంబంధంతో నిత్యానపాయినైన లక్ష్మితో కూడిన ఆ మహావిష్ణువు అని. కట అంటే మధ్యము, మధ్యస్థానం. కొండ మీద విశాలమైన ప్రదేశానికి నెత్తమని పేరు. ఈ వెంకటం అంటే కొండ నెత్తంలో ఉన్న లక్ష్మీ సహితమైన శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీనివాసుడు. అందువలన ఆయనకు వెంకటాయ నమః అనే పేరు కూడా మనకు ఆధేయ సంబంధం చేత పర్వతానికి భగవంతుడికి సార్థకమైన పేరై. ఈ పర్వతానికి అధిపతి ఆయనే కాబట్టి లోకహితార్థం అవతరించిన స్వామి స్వయం వ్యక్త అర్చావతారమే వెంకటేశుడు. ఆయన నామాన్ని వెంకట రమణ సంకటహరణ అని స్మరిస్తారు. అలాంటి స్వామిని చక్కగా ఇక్కడికి తెచ్చినది ఎవరు అంటే ఆ శ్రీమాత. వారి యొక్క వైభవాన్ని ఆ శ్రీమాత, ఆ రమా మంగళదేవత అని కదా. ఆ శ్రీమాతని మనం అనేక రకాలుగా భావన చేస్తాం. అర్ధాంగి శ్రీనారాయణుని, శ్రీమన్నారాయణుని అర్ధాంగి అయిన ఆ లక్ష్మీదేవి స్త్రీలను రక్షించడానికి, మాంగళ్య వివృద్ధి చేయడానికి ఆమె వచ్చి ఇక్కడ పెండ్లి కుమార్తెగా నిలిచిందిట. నిత్యలీలా విభూతి వక్షస్థల శ్రీహరి వక్షస్థల నివాసి నిత్య నిరవధ్య సౌశీల్య అనపాయిని వ్యూహాభినేత్రి మంగళదేవత ఆ లక్ష్మి. లక్ష్మ్యా సహ హృషికేశ అన్నారు. ఆయనతో కలిసి హ్రీస్త్యతే లక్ష్మీశ్చపత్నియౌ అని ఆ లక్ష్మితో కూడినటువంటి వాడు సర్వాధారుడు, సర్వనియామకుడు, సర్వాన్ని సంరక్షించేటువంటి ఆ దేవదేవుడు. అట్టి స్వామికి అద్భుతమైనటువంటి ప్రభావాన్ని కలిగించేది మా అమ్మయ్యేనయ్యా అంటారు. ఆ భక్తులైనటువంటి వారు బహువిధాలుగా లక్ష్మీదేవి స్త్రీలందరికీ ప్రతినిధి. స్త్రీలకు సర్వసౌభాగ్యాలు వర్ధిల్లాలి అని సత్సంకల్పంతో ఆచార్యుని ద్వారా ఆ మహాలక్ష్మిని నిరంతరం పూజిస్తూ ఉంటారు సాధ్వీమ తల్లులు, సువాసిని స్త్రీలు. లక్ష్మీ ప్రియతమా విష్ణో సాహి నిత్యానపాయిని స్వసంకల్పానువిద్ధా చ శక్తి సర్వాత్మికా పరా ప్రకృతేర్మూలభూతా చ స్వామిని జగతాం సతాం అని చెప్పడం జరుగుతోంది. అట్టి స్వామివారి అమ్మవారి యొక్క వైభవాన్ని మనకు అందిస్తూ తరతరాలుగా నిరంతరం దేవదేవుణ్ణి అర్చించేటువంటి ఆ అర్చక కుటుంబంలో పుట్టినటువంటి మహానుభావులు చరరూపంలో సంచరించే నారాయణ స్వరూపంగా భక్తులు భావించే అర్చక స్వామి కూడా ఆ వైవాహిక దీక్షా సమర్పణ చేసి తాను కూడా భగవంతుని ఆరాధించే ఆ విష్ణు దీక్షని స్వీకరించి, స్వామి నీ అనుగ్రహంతోనేనయ్యా, నీ బలంతో నీ సేవ చేసే మహద్భాగ్యం కలిగింది అని వినయ వినమ్ర భావనలతో ఇప్పుడు అగ్నిని ప్రతిష్ఠ చేయబోతూ ఉన్న శుభవేళ
అగ్నిముఖంగానే దేవతలంతా కూడా హవ్యాదులను స్వీకరిస్తారు కనుక ఆ వేద విహితమైన నిత్య కర్మానుష్ఠాన యోగ్యతని కలిగించే నిత్య ఉపాసన గృహస్థులు చేయాలి కనుక అలాంటి ఆ హోమ ప్రక్రియను ఆరంభిస్తూ ఆఘారము అని వైఖానస భగవత్ శాస్త్రం చెప్తోంది. అగ్నిముఖాన్ని ఏర్పరుస్తారు. ఆ విశేషాన్ని వీక్షిద్దాం. శివానస్సంతు ప్రతన్నో మత పృథివీతోకసాతః పితృనావాహమి రేకం స్కందమారేక గాయత్ర ప్రోక్ష తస్సర్గో దేవసమితి యోనః ప్రచోదయాత్ ప్రజ్వాల్య ఉపావరోహిత అగ్నిధయ ఉపావరో జాతవేద పునస్త్వం దేవేభ్యో హవ్యం వహన ప్రజాన స్థిరోదీహనో దురనే అగ్నిగ్రహణపాత్రే సర్వ పుష్పాక్షతాన్ని క్షిపేత్ అగ్ని ఆయాహి వితే గృణాణో హవ్యతాతే యుగత సత్యపరిషే అదితేరు మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవ సవి తపృస్వ తత్సర్గో దేవసమితి యోగ ప్రచోదయాత్ ఓం బ్రహ్మజ జ్ఞానం ప్రథమం పురస్తాత్ ఓం భూ బ్రహ్మ నమావాహమి ఓం ప్రజాపతి మావాహమి ఓం స్వ పితా మావాహమి ఓం భూవస్వ హిరణ్యగర్భమావాహమి బ్రహ్మణే నమ ఇదమాసం సోమో దేవం సోమ అరవంతమాసం సోమ వీరం కర్మణ్యం దదాతు ఓం భూస మావాహమి యజ్ఞాంగమావాహమి ఓం సువరిం తుమావాహమి ఓం భూర్భువస్వచ్చంద్రమావాహమి సోమస్య ఇదమాసనం బ్రహ్మణినోపాద్యమర్ఘ్యమాచమనం పుష్పం గుడోపహరం పానీయం సతక్షణం తాం బ్రహ్మతి సర్వోపచారం సమర్ప్యమి సోమహిమాపాద్యం అర్ఘ్యం ఆచమనం పుష్పం గుడోపహరం పానీయం సతక్షరాకం తాం బ్రహ్మతి సర్వోపచారాన్ సమర్ప్యామి బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి సోమనం ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్ధకత్వం నాకస్య పృష్టేజమానస్తు సప్త ఋషీనాకం సుకృతాం యత్లోకస్తత్రైవం యజ్ఞం యజమానంతి ఓం ప్రోక్ష కృష్ణో అస్య ఖరేష్టో అగ్నే త్వా స్వహ వేదిరసి బర్హిషే త్వా స్వహ బర్హిరసి తుర్భ్యస్త్వా స్వహ దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యైత్వా పోషయత్వా తదా పితృభ్యాం ఊర్ధ్వ బర్హిషద్భ్య ఊర్ధ్వా పృథివీం గచ్చత ఉభాభ్యాం ప్రహరేమ వేతే పూషాతే గ్రంథిం విశదు ఆదిత్యం వ్యంజమసి ఊర్ణం సంతాస్వామి స్వాసస్తం దేవేభ్య విష్ణోస్తు పోసే దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతవది ఈచర్వ్యంచరవది విష్ణోస్తూపసి పశ్చిమ సోదత్తం దేవేభ్య విష్ణోస్తూపోసి విష్ణుమావహమి మహావిష్ణుమావహమి సదా విష్ణుమావహమి వ్యాపీ నారాయణమావహి సురుతాసి గురుతాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్యసి దేవేవ సుందస్వ బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి సోమన్ ప్రోక్షిష్యామి వర్యపాత్ర్యో బ్రహ్మణ ఆవహమి సోమమావహమి బ్రహ్మణ పప్రణేష యజమానవాచమిచ్చ సోమాపహ ప్రణేష యజమానవాచమిచ్చ ప్రణగ్నిదేవతావర్ధయత్వం నాకస్య పృష్టేజమానవస్తు సప్త ఋషీనాగం సుకృతాం యత్లోకస్తత్రైవం యజ్ఞం యజమానంతి ఇదం మదంతే గుతపృష్టా ఉదాకు సహస్రపోషం యజమంతి కో వెంక్త సవంక్తు సంధి సంతాం దేవీర్విసహ పాత్రాంతే విజయే సంధి సంతాం దేవీర్విసహ పాత్రాంతే విజయే దక్షిణపరితో బ్రాహ్మణ తీర్థేన ఓం ప్రజాపతిం ఆవాహమి ఓం ఇంద్రం ఆవాహమి ఓం అగ్నిం ఆవాహమి ఓం సోమం ఆవాహమి ఓం అగ్నిశం ఆవాహమి ఓం ప్రజాపతిం ఆవాహమి ఓం బ్రహ్మాణమావాహమి ఓం ఇంద్రమావాహమి ఓం వసూనమావాహమి ఓం మరుత ఆవాహమి ఓం రుద్రానమావాహమి అపవస్పర్శ ఓం విష్ణుమావాహమి ఓం బృహస్పతిమావాహమి ఓం మిత్రమావాహమి ఓం వరుణమావాహమి ఓం ఆదిత్యానమావాహమి అశ్వనావాహమి ఓం పూషనమావాహమి ఓం కక్షదేవతసోమమావాహమి ఔపాసరేగ్యమావాహమి యజ్ఞదేవ విశ్వాన్ దేవానమావాహమి సర్వదేవానం ఆవాహమి ఆజ్యభాగే ఓం ప్రజాపతిష్ఠరూపామి ఇంద్రాజిష్ఠరూపామి అగ్నేజిష్ఠరూపామి ఓం సోమాజిష్ఠరూపామి ఓం అగ్నేజిష్ఠరూపామి ఓం సోమాజిష్ఠరూపామి అగ్నిశోమాభ్యాగుజిష్ఠరూపామి ఓం ప్రజాపతిష్ఠరూపామి ఓం బ్రహ్మణేజిష్ఠరూపామి ఓం ఇంద్రాజిష్ఠరూపామి ఓం వసూభ్యోజిష్ఠరూపామి ఓం మరుద్భ్యోజిష్ఠరూపామి రుద్రేభ్యోజిష్ఠరూపామి అపస్పర్శ విష్ణుజిష్ఠరూపామి బృహస్పతిజిష్ఠరూపామి మిత్రాజిష్ఠరూపామి వరుణాజిష్ఠరూపామి ఆదిత్యేభ్యోజిష్ఠరూపామి అశ్వేభ్యాంజిష్ఠరూపామి పూష్ణేజిష్ఠరూపామి కక్షాజిష్ఠరూపామి కక్షదేవత సోమాజిష్ఠరూపామి ఔపాసరి యజ్ఞాజిష్ఠరూపామి యజ్ఞదేవత స్వేభ్యో దేవే సర్వదేవేష్ఠరూపామి ఆజంతృప్యశ్రమి చరంతృప్యశ్రమి అగ్నేర్జ్యోతిరసి అగ్నేర్జ్యోతిరసి సమితి స్వ అమృతమసి వరుణమసి అంతరితవృక్షో అంతరితారాతే స్వ ప్రత్యుష్టవృక్ష ప్రత్యుష్టారాతే స్వ చిక్కుతి స్వాపుణాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య విశ్వ దేవస్వ పుణాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య విశ్వ దేవస్వాం భూస్వాం భువస్వాం భూర్భుస్వాం అగ్నే స్వాహ సోమాయ స్వాహ అగ్నిసోభ్యాం స్వాహ ప్రజాపతే స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఓం ఇంద్రాయ స్వాహ ఓం వసుభ్య స్వాహ ఓం మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపవస్పర్శ ఓం విష్ణవే స్వాహ ఓం బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ ఓం వరుణాయ స్వాహ ఓం ఆదిత్యేభ్య స్వాహ అశ్వేభ్యాగ్ని స్వాహ ఓం పూష్ణే స్వాహ ఓం కక్షాయ స్వాహ ఓం కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసన యజ్ఞాయ స్వాహ
యజ్ఞదైవతి విశ్వేభ్యో దేవేభ్యः స్వాహ సర్వదేవేభ్యः స్వాహ దర్వాభికార్యాచరం సావిత్రి నృత్వాభ్యాహం పునర్వికార్య ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం భువస్వస్వాహ అదితిర్మమగ్గుస్తః అనుమతిర్మమగ్గుస్తః సరస్వతిర్మమగ్గుస్తః దేవసప్రాసాభిः అస్య దేవదేవసత్రే శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం తరో హితార్థం కరిష్యమనః వైవాహికమత్సక్రమణి ప్రవదోష ప్రాచ్యేత్తార్థ వైష్ణవ హోమం హోషే అదితేర్మణిస్వ అనుమతిర్మణిస్వ సరస్వతిర్మణిస్వదేవ సవిత ప్రసువ ఓం అతో దేవావంతున యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతా విశ్వః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సబోడమస్య పాగుం సురేస్వః త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోప అద అభ్యాం తతో ధర్మాణి ధారయన్ స్వః విష్ణు కర్మాణి పశ్యత యతో వ్రతాని పశ్యతే ఇంద్రస్య జుష్కా స్వః తద్విష్ణు పరమపద సదా పశ్యంతి శౌర్యః దివి వచక్షురతద్గుస్వః తద్విప్రాసో పణ్యవో జాగృభాగం సస్యమంతత విష్ణోర్యత్ పరమపదగ్గుస్వః ఓం భూస్వః ఓం భువస్వః ఓం స్వస్వః భూర్భువస్వస్వః అదిత్యమగ్గుస్తా అనుమతిర్మమగ్గుస్తా సరస్వతిర్మమగ్గుస్తా దేవతప్రాసాభిः అకిప్తిష్టాపరముహూర్తస్సు ముహూర్తో మహాంతో నిగుణంతుం సుముహూర్తోస్తు. చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చెక్కులు నొక్కేవు నీవు సెలవుల నవ్వేను ఆపే ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు చెక్కులు నొక్కేవు నీవు సెలవుల నవ్వేను ఆపే ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు తొక్కేవు పాదాలు నీవు కొరకని మొక్కేను ఆపే తొక్కేవు పాదాలు నీవు కొరకని మొక్కేను ఆపే పక్కన నీ భావాలు ఏరుపరచగలమా పక్కన నీ భావాలు ఏరుపరచగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చెనక చూజీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు చెనక చూజీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు పెనగే వప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి పెనగే వప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి వెనుకున్న మీ సొత్తులు వివరించగలమా వెనుకున్న మీ సొత్తులు వివరించగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా
त्वमेक गुरुं प्रसन्नम् ओम अत भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिमितशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणमानानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमी पृथिव्या आपः तेजो वायु आकाश अहङ्कारमहत् अव्यक्ताख्य सप्तापरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डमण्डले आधारशक्ति श्रीवराह कूर्मानन्तष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अतो भागे महानालायमानस्य परिराजस्य शेषस्य सहस्रफणा मणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्जन पुष्पतन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दन्ति शुण्डातण्डोतम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवती अलकावती यशोवती अष्टदेवप्री विराजिते इंद्राग्नि यम निरित्य वरुण वायु कुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोका चलवलगिते लवनेक्षु सुरा सर्पि दधिक्षीरा शुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बू प्लक्ष कुश क्रौंच शाक शाल्मलि पुष्कराख्य सप्तद्वीपै द्वीपिते माहेन्द्र मलय सख्य सुक्ति मद्रुक्षवत् विंध्य पार्यात्राख्य सप्तकुल पर्वत विराजिते भारत किं पुरुष हारीलावृत भद्राश्वकेतकमाला हिरण्यकर्मणिक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्र गभस्ति पुन्नाग गन्धर्व सौभ्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमण्डले लक्ष योजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्य रेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणदिग्भागे श्रीकृष्णा गौतम कावेर्याणां मध्यप्रदेशे आदिवरः क्षेत्रे श्रीवेङ्कटाचले स्वामी पुष्कणी तीरे श्री श्रीनिवास स्वामी भगवदालये समस्त भगवताचार्याणां सन्निधौ सकल जगत्स्रष्टुः परार्धद्वय जीविनो ब्रह्मणो द्वितीय प्रार्थे प्रथम वर्षे प्रथम पक्षे प्रथमे हनि द्वितीय यामे त्रयोदश घटिका द्विचत्वारिंशति घटिकासु गतासु तृतीय मुहूर्ते प्रथम प्राणायाम काले पुरुहूत नामधेय इंद्र समये पार्थिव प्रलय कूर्मानंत श्वेतवरः ब्रह्म सावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवरः कल्पे स्वायुंभव स्वारोचित उत्तम तामस रैवत चाक्षुष वैवसुत सूर्यसावर्णी धर्मसावर्णी दक्षसावर्णी रुद्रसावर्णी ब्रह्मसावर्णी इंद्रसावर्णी वेदसावर्णाख्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे तत्र एकसप्तति महायुगानां 27 महायुगेष्व अतीतेषु तदुपरि 28 महायुगे 28 सहस्रान्वित कृतयुगे याते 96 12 लक्षाब्दे त्रेतायुगे याते 8 लक्षाब्दे द्वापरयुगे याते 32 चातुर्लक्षाब्दे वर्तमाने कलिगे प्रथमपादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजय अभिनंदन नागार्जुन कल्कि भूपाख्य षट्शकानां मध्ये तृतीये शालिवाहनसके अस्मिन् देशे शुभमुहूर्ते मम अनेक जन्मसु ह्य जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवन कौमार वार्धकेश रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकाति समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दश अपरेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुंभी पाकलोहित आधाम तपसंघात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यो उत्तीर्य तिले सूर्यमंडल पर्यन्तं कृतराशिर्वर्ष सहस्रावसाने एकैक तिल अपकर्षण क्रमेण सर्वराशि अपकर्षण संहिता काले महाविष्णुलोके निवासित्यर्थम् आदित्यलोके ब्रह्मलोके ध्रुवलोके गोलोके निवासित्यर्थम् त्रिगुणीकृत अग्निष्ठोम अतिरात्र अप्त्योर्यामा शांतपना वाजपेय पौंडरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुंठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विध मोक्ष
ఫలసిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవవ్యూహ అంతర్యామి అర్చా స్వరూప రూప గుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షివర్యుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం షోడశ మహాదానేష ముఖ్యభూతం సాలంకృత కన్యకాదానాఖ్య మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య శార్గ కౌమోదకే నందకాది దివ్య పంచాయుధర విరాజితస్య పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానసాగమోక్త భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో న ప్రేమ్ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మికస్య గుణత్రయకర్మణో విధివశాత్ ఉత్పత్తి స్థితిలయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాశోభితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యావతారాయ ప్రసన్న పారిజాతాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్యయౌవన స్వాభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయనో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకరాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వ సకల వేదాధ్యాయిని భార్గవచవనాప్నువాణౌర్వైదల పంచారుషేయ ప్రవరామిత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుని నక్షత్రే కన్యారాశో జాతాం భృగోర్ సంకల్పతనయాం భార్గవే శ్రీదేవి నామ్నీం మాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి. ఋగ్యజుస్సామాధర్వ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సరనేధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యవశ గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతే బహుశ్యమలాంగీం మహావిష్ణోః పురాణ మహిషీం ప్రకృతి అంశ సంభూతాం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం కాశ్యపీం భూదేవి నామ్నీం మాం కన్యా వృణీమహే వృణీధ్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్యమి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకచికీషా కన్యాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మ కామార్థ సిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణా సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత్ కమలావతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో మహాంతో నిగృణంతుం సుముహూర్తోస్తుం సుప్రతిష్ఠితం అస్తు తదాస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద. వైకుంఠలోకాత్ గరుడేన విష్ణోః క్రీడాచలో వెంకటనామధేయః
ఆనీయత స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతో అని గరుత్మంతుడు శ్వేతవరాహ రూపి అయిన విష్ణును నివసించడం కోసం వైకుంఠం నుంచి ఆ వెంకటమనే క్రీడాద్రిని తెచ్చి సువర్ణముఖరి నదీ సమీపంలో స్థాపించాడని మార్కండేయ పురాణం చెప్తారు. అంటే ఆ దేవదేవుని పవిత్రమైన దివ్యధామంలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం అంటే ఎన్నో జన్మల సుకృత విశేషం. అయితే దేశము అనేది అంటే చెప్పుకున్నాం ప్రదేశము అని. భారతదేశమే ఒక విశేషం, భగవంతుడి యొక్క పూజా స్థానంగా చెప్పారు. అలాంటి ఈ స్థానం ఒకటి. కాలం అనేటువంటిది చాలా విశేషమైనది. కాల కలయతామహం, లెక్కించేటువంటి దాంట్లో కాలాన్ని నేనంటాను. మన మహర్షాదులు కాలాన్ని అనేక విభాగాలు చేశారు. దాంట్లో కల్పం అనేది చాలా పెద్ద లెక్క. ఇవాళ మనం చెప్పుకునేది కామన్ అది ఏరా అంటాం, అంటే సామాన్య శకం. ఇవి చాలా చిన్న చిన్నవి. శాలివాహన శకం ఇందాక పఠించారు. శాలివాహన శకం, విజయాభ్యుదయ అని అలాగా ఈ శకాలు మనకు భారతదేశంలో ఉత్తరాహులు విక్రమ శకం సంవత్ అంటారు. ఇక్కడ మనం శాలివాహన శకం అంటాం. కానీ కలిశకము, యుధిష్ఠిర శకము ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం శాసనాలు చూస్తే తెలుస్తుంది. ఈ కల్పము అంటే అది కూడా మనం తెలుసుకోవాలి. కృతయుగము, త్రేత, ద్వాపర, కలియుగాలు. 17,28,000 మానవ సంవత్సరాలు కృతయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 17,28,000 సంవత్సరాలు కృతయుగం, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. మరి మనం ఉన్న కలియుగము 4,32,000. ఈ 4 యుగాల కాలం 43,20,000 మానవ సంవత్సరాలు. ఈ 4 కలిస్తే ఒక మహాయుగం అన్నారు. అటువంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం అన్నారు. ఒక మన్వంతరానికి 30,67,20,000 సంవత్సరాలు మానవ సంవత్సరాలు. అలాంటివి 14 మన్వంతరాలు ఒక కల్పం. అదొక లెక్క అన్నమాట. 429,40,80,000 సంవత్సరాలు గడిస్తే ఒక కల్పం అవుతుంది. అలాంటివి 2 గడిస్తే అంటే 860 కోట్ల పైబడిన సంవత్సరాలు కలిస్తే 800 కోట్ల సంవత్సరాలు గడిస్తే కానీ బ్రహ్మకు అది ఒక్క రోజు అవుతోందిట. అలాంటి 365 రోజులు గడిస్తే ఇలాగ ఒక బ్రహ్మగారు ఆయన విష్ణువుకి ఒక క్షణకాలం. ఎంత చూడండి, అనంతమైన కాలం. ఈ మహాకాలంలో మన్వంతరాలు 14 అని ఇందాక పఠించారు. స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత. 7వది వైవస్వతం. సప్తమే వైవస్వత మన్వంతరే అన్నారు. ఇప్పుడు దాంట్లో ఉన్నాం మనం. తర్వాత వచ్చేది సావన్ని, దక్ష సావన్ని, బ్రహ్మ సావన్ని, ధర్మ సావన్ని, రుద్ర సావన్ని, రౌక్య, దేవ సావన్ని, ఇంద్ర సావన్ని అని 14 మన్వంతరాలు అయితే ఒక మహాప్రళయం వస్తుంది. ఈ మహాకాలంలో కల్పాలు కూడా చెప్పారు. ఇందాక చెప్పుకున్నాం కదా. ఈ కల్పాలు 7 కల్పాలు. అవి పార్థివ కల్పం, అనంత కల్పం, సావిత్రి కల్పం, కూర్మ కల్పం. ఈ శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. 5వది అన్నమాట. ప్రళయ కల్పం, చివరిది బ్రహ్మకల్పం అన్నారు. మనం ప్రస్తుతం శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచిపోతే 28వ మహాయుగంలో ఒకసారి కృతయుగం, త్రేత, ద్వాపర యుగాలు గడిచిపోతే కలియుగంలో 28వ కలియుగంలో అంటే ఇప్పుడు 5,127 సంవత్సరాలు గడిచిపోయింది. ఎప్పటి నుంచి అయ్యా? శ్రీకృష్ణ భగవానుడు అవతారాన్ని పరిసమాప్తి చేసిన దగ్గర నుంచి కలియుగం ఆరంభమైంది అని మనకు భాగవత పురాణం చెప్తాడు. కాబట్టి ఈ
ఇలాంటి ఈ కాలాన్ని మనం సర్వశక్తిమంతుడు, జగద్రక్షకుడు, సకల ప్రాణుల యందు అంతరాత్మగా ఉండేటువంటి వాడు, సమస్త ప్రపంచాన్ని శరీరంగా కలిగిన వాడు, సమస్త ప్రాణి నియంత, సృష్టికర్త, సద్యో వికసిత పుండరీక దళాయతాక్షుడైన మహావిష్ణువు ఇలాగా ఈనాడు మనకు అత్యారూపంలో దర్శనమిస్తూ ఉన్నాడు. శిలాతోరణమే ఒక గుర్తు. మనకు ఒక జియాలజిస్టులు కూడా చెప్తారు 200 కోట్ల సంవత్సరాలైందని. అట్టి స్వామివారి ఈనాడు అదిగో మాంగళ్య సమర్పణ. జీవరక్షక హేతున కంటే భద్రామి శుభే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యాధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమస్సృజతా తంత్రయోదే జాన్వసృజ్యంతా తాన్ హస్తే కురుతాత సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతునా కంటే భద్రామి శుభే రక్షత్వం భువనత్రయం మహీదేవ్యై నమః రక్షాబంధనం మాంగళ్యధానం కరోమి. మాంగళ్యదాన ముహూర్త సుముహూర్తో మహాంతో నిగృహంతుం సుముహూర్తోస్తుం సుప్రతిష్ఠితమస్తుం తథాస్తు. గోవింద గోవింద హరి గోవింద. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కథలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కథలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. గోవింద 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 గోవింద. రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కథలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గాలిముట చిక్కితిమి, కన్న చోటే తొక్కితిమి, ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని. గాలిముట జిక్కితిమి, కన్న చోటే తొక్కితిమి, ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని. మైల కొంత మనసు మణుగు కొంత నాయా, మైల కొంత
మనసు మణుగు కొంతానాయ తాలిమినా విధి ఏమి తలచీను కిరణు మన్యతాం యం నారుపబ్రూతేజ్ఞోలాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యం నారుపబ్రూతేజ్ఞోలాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి ఇమాన్ లాజానావపామి సమృద్ధికరాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యం నారుపబ్రూతేజ్ఞోలాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వః ఓం భువస్వః ఓం సువస్వః భూర్భువస్వః తిర్వమగ్గుస్థాన్వితిర్వమగ్గుస్థా సరస్వతిర్వమగ్గుస్థా సప్రాసాభిः సదేవదేవసత్రీ శ్రీనివాసస్వామ ప్రీత్యర్థం సర్వలోకితార్థం కరిష్యమాణः వైవాహమత్స సర్వదోషప్రాచిత్తాదం వైష్ణవహోమం హోషే అదితేర్మణిస్వ అనుమతేన్వమణిస్వ సరస్వతేన్వమణిస్వత్యవ సవితప్రసవ అతో దేవావంతునేతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామపి స్వాహా. ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సమూఢమస్య పాగం సురే స్వాహా. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యాతతోతర్వాణి ధారయన్ స్వాహా. విష్ణోకర్మాణి పశ్యత్ యతో వ్రతాని పస్వసే ఇంద్రస్య యుజ్య సఖా స్వాహా. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దివేవ చక్షురతతగ్గు స్వాహా. తద్విప్రాసోపి పణ్యవో జాగృవాగం సస్యమింతతే విష్ణోర్యత్ పరమం పదగ్గు స్వాహా. భూస్వః ఓం భువస్వః ఓం సువస్వాం భూర్భువస్వస్వః అదితేన్వమగ్గుస్థా అనుమతేన్వమగ్గుస్థా సరస్వతేన్వమగ్గుస్థా తప్రాసాభ్యాస దేవదేవసత్రీ శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం సర్వహితార్థం కరిష్యమాణः వైవాహమత్సరే కర్మ సాద్గుణ్యార్ధముపరిష్ట అంతహోమం హోషే అదితేర్మణిస్వ అనుమతేన్వమణిస్వ సరస్వతేన్వమణిస్వత్యేవ సవితప్రసవ ఏతస్య కర్మోత్తిరీచేత్పాణ్యనగరం అగ్నిష్టకృతి విద్వాన్ సర్వజ్ఞం స్పృష్టం సుహూతం కరోతి మే స్వః. అగ్నే స్పృష్టకృతే సుహూత హుతాహుతినం కామానగం సమర్థయిత్రే స్వః. అగ్నే స్వః అగ్నేన్నాదాయ స్వః. అగ్నే నవతే స్వః ప్రజాపతే స్వః. ఇంద్రాయ స్వః. విశ్వేభ్యో దేవేభ్య స్వః సర్వాభ్యో దేవతాభ్యో స్వః. सर्वत्रैव सर्वत्रैवानादिष्टं दैवतमोष्मे स्वा. अग्ने स्पृष्टकृते स्वा. वास्तुपते नमो वास्तुपते स्वा. यन्म आत्मनो निन्दाभूतग्नि तत्पुनरार्जातवेद विचर्षि स्वा. यतोऽसे दिशिम स्वा. समिदसि तेजोऽसि तेजो वैदेः स्वा. यमस्य तिमि मृत्योर्मे पाहि स्वा. सूर्यस्य तिमि चक्षुर्मे पाहि स्वा. सोमस्य तिमि चित्तमे पाहि स्वा. वायोर्त्यमे प्राणन्मे पाहि स्वा. ब्रह्मणदिमि बुद्धिमे पाहि स्वा. अग्निर्भुक्तग्स्वा. वेदिर्भुक्तग्स्वा. ज्योर्भुक्तग्स्वा. पृथिवीभुक्तस्वा. ओषधि वनस्पतिगन्धभुक्तग्स्वा. अग्निजनकस्वा. वेदिर्जनकस्वा. ज्योर्जनकस्वा. पृथिवीजनकस्वा. ओषधि वनस्पतिगन्धर्वाप्तजनकस्वा. अतः पूर्णाहुतिकालमुहूर्तः. ओम सप्तते अग्नि समित सप्त जिह्वा सप्तऋषः सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तदात्वजन्ते सप्त योनिरापृषस्वा. गुरुतेन स्वाहा. कृतदान विद्वा अष्टकृतेन पूर्णमाहुतिं जुहोमि स्वाहा. समुद्रेस्येवि देवी वरन्तं दिव्यमनवो गच्छतु. आद्यशेषम् इन्द्राजुहोमि स्वाहा. अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम्. अदितिर्ममग्गुस्ता अनुमतेन्वमग्गुस्ता सरस्वतीर्ममग्गुस्ता तप्रासादिः. पवित्रमसि पवित्रमे भूयस्व. पूर्णमसि पूर्णमे भूयस्व. सर्वमे सर्वमे भूयस्व. अक्षितमक्षितजो अक्षितमामे चेष्टः. इच्छापूर्वः पृष्ठमयोपवः पश्चिमतः प्रतिवपना दक्षिणतः परि उत्तरतः परि पश्चिमतो विष्णु सर्व दक्षिणतो विष्णु प्राच्य विष्णु सर्वग्रन्थेन विसृज्य आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदेवं गच्छ ततो नो वृष्टिमेर्यस्वां शुद्ध्यन्तां देवसोनम्.
भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेदग्निमारुत्योर्बुधिः आदित्यस्सोमो नमः त्रयाशं जपदग्ने कस्य तस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशं त्रयाशं जपदग्ने कस्य तस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् आपोहिष्टामयोपवहातान भूर्ज्यततातरान् हिरणाय चक्षसे यो पश्यवत मोर्सः तस्य बाल्यतेरः विजतीर्पमात्रा तस्मारङ्गमामभा यस्य क्षयजन्मता आपोजनदवचनः दीर्घायित्वाय बालाय शताय शतं च वर्चसे त्रयाशम् ओञ्च मे स्वरच्च मे यज्ञोपचते नमच्चायत्येन तस्कृतं बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वशरट्टहार उपाज्ञे जातविस भगवान् परज्वृतो नमः कायेन वाचा मनस इन्द्रियं वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमीद्यत् सकलं परस्मै श्रीमन्नारायण समर्पयामि सर्वं श्रीमन्नारायणार्पितमस्तु ब्रह्मणे नमः सोमाय नमः वनपाद्या च समर्पयामि सुप्रसन्नव्रतो भवति यथास्थानं प्रवेशयामि गुडोपहारं समर्पयामि आज्यशेषं समर्पयामि यज्ञेश्वराय नमः सुप्रीतसुप्रसन्नव्रतो भवतु यदा स्थानं प्रवेशयामि त्वं सर्वं श्रीभूनिवासमित श्रीनिवासार्पितमस्तु हीनं तदहीनं भवतु तत्ऋषीणां तपसाः पृथिव्या क्षमया देवामनयो मामाविशन्तं शास्त्रामेव च संविशन्तं तदस्माकं भूतेरयमध्ये पुष्टिमध्ये मनो न भवतु वर्चो भवतु सर्वमस्माकं सम्पदस्तु ओं सर्वं श्री श्रीनिवासार्पितमस्तु రమారమణ గోవింద గోవింద యజ్ఞరక్షక గోవింద గోవింద ఆ స్వామివారిని యజ్ఞ రూపంలో సర్వకామనలు తీర్చేటువంటి యజ్ఞరక్షకుడిగా భావించి అర్చించారు. ఇప్పుడు అర్చకస్వామి అన్నమయ్య వంశీకులు ఇరువురు అక్కడ జీయర్ స్వామివారి యొక్క ఆ ప్రతినిధులు చక్కగా పాసుర గానం చేస్తూ ఉంటే పరమాత్మని ప్రేమించి సేవించి ఆయనలోనే లీనమైనటువంటి ఒక మధుర భావ ప్రతీక మధుర భక్తికి సాకార రూపమైన గోదా పిరాట్టి యొక్క దివ్య భావ మాధుర్యాన్ని ఈ సన్నివేశం ద్వారా మనం గ్రహించి స్వామితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తించాలి అని ఈ అద్భుతమైనటువంటి విశేషాన్ని మనకు అందించారు. అదిగో ఆ స్వామివారు తనకు అత్యంత ప్రియతమమైనటువంటి ఆ అమ్మ లక్ష్మీ ప్రియ పిరాట్టి లక్ష్మీదేవికి స్వయంగా తానే పుష్పమాలిక సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆనాడు ఏనాడో చేశారు కదా స్వామి స్వయంగా. ఆయన మధురాధిపతి. అధరం మధురం వదనం మధురం నజనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. అక్కడ అసలు ఏమీ వ్యర్థమైన స్థితి ఉన్నదట. ఆయన చిరునవ్వు, పెదవులు, వదనము, నయనము అన్నీ కూడా మధురమే. అటు స్వామి చెంత చేరాలి అని ఉవ్విల్లూరుతున్నటువంటి ఆ ఉభయ దేవీద్వయం ఇద్దరు నాయికలు కూడా స్వామి చెంత చేరాలి అని ఎదురు చూస్తూ ఉన్నారట. ఎదురుచూపులోనే ఎంతో ఆనందం ఉంటోంది కదా. స్వామితో కలిసి ఉన్నా ఆనందమే, దూరంగా ఉన్న ఆనందమే, సంయోగమైన వియోగమైన ఆయనతో ఆనందమే అని భాగవతంలో గోపికా రమణులు కీర్తిస్తారు. వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. అదిగో ఆ భక్తులంతా కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అమ్మలిద్దరూ కూడా అయ్యవారి చెంత చేరే ఆ శుభవేళ కోసం ఎదురు చూస్తూ ఆ పిల్ల పాపలతో కలిసి రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవింద 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 అని ఈ కలియుగంలో సంతారకమైనటువంటిది ఆ గోవిందనామం. గోవింద హరి గోవింద గోకుల అని ఆ గోకులనందనుని భజిస్తూ ఉంటే అదిగో అర్చక స్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి ఆ దేవదేవునికి ఆ అక్షతారోపణం పుష్ప కైంకర్యం ఆ స్వామి సన్నిధానంలో తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాను. జయ గోవింద హరి. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.